అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలి భగవంతుడి దయ వల్ల. మాఘమాసం ప్రారంభమైంది. ఎవరికి వాళ్ళు దేవాలయాలకు వెళ్తూ ఇంట్లో తమ శక్తి కొలది భగవంతుడిని అర్చిస్తూ ఆయన అనుగ్రహాన్ని పొందాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా మాఘమాసం ఎక్కువగా వ్రతాలు ప్రారంభించడానికి అనువైనటువంటి మాసం అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదమ్మా. ఏమండి మాఘమాసంలోనే ఎందుకండి ప్రారంభించుకునేది? మిగిలిన మాసాల్లో ప్రారంభించుకోకూడదా? చేసుకోవచ్చు, ఏ మాసంలో అయినా చేసుకోవచ్చు అండి. కానీ మాఘమాసానికి ఎందుకంత విశిష్టత అంటే సూర్యుడి యొక్క గమనం మనం ఒకసారి కనుక ఆలోచిస్తే దక్షిణార్ధగోళం వైపు నుంచి ఉత్తరార్ధగోళం వైపు మరలుతుంది సూర్యుడి యొక్క గమనం. అంటే ఎప్పుడైతే ఉత్తరార్ధగోళం వైపు పయనిస్తుందో సూర్యుడి యొక్క గమనం, అప్పుడు సూర్యుని యొక్క తేజస్సు పెరుగుతుంది. సూర్యుని యొక్క తేజస్సు పెరగటమే కాకుండా సాధ్యమైనంత వరకు ఎండవేడిమి అనేది ఎక్కువ ఉంటుంది. ఈ ఎండవేడిమి ఉన్నప్పుడే కదండి మనం ఏ పనులైనా సరే సాఫీగా చేసుకోగలం. ఆలోచించండి ఒకసారి. వర్షాకాలం ఉందండి, వర్షాకాలంలో గృహప్రవేశం పెట్టుకున్నారు, ఏదో పెళ్లి పెట్టుకున్నారు. అది ఎంతమందికి ఎన్ని ఆటంకాలు తెస్తుందండి వర్షం, అవునా కదా? అందుకని సూర్యరశ్మి ఎక్కువ ఉన్న టైము, పగటి కాలం ఎక్కువ ఉన్న సమయం, అలాగే వర్షాలు పడని సమయం ఏదన్నా ఒకటి ఉంది అంటే అది మాఘమాసం. సో అందువల్ల ఎక్కువగా వాతావరణ పరిస్థితులు అనేవి అందరి ప్రజానీకానికి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ మాఘమాసంలోనే చాలా వరకు మంచి కార్యక్రమాలు చేసుకుంటారు ఏమ్మా. అందుకని గృహప్రవేశాలు కానీ, పెళ్లిళ్ళు కానీ, ఇతరత్రా ఏ శుభకార్యాలైనా సరే మొట్టమొదటిగా మనం ప్రిఫరెన్స్ ఇచ్చే దేనికై అంటే మాఘమాసానికి. అలాంటి మాఘమాసంలో మనం రామదేవుని కథ అని చెప్పని ఒక పూజ ఉందమ్మా. చాలా చాలా అద్భుతమైనటువంటి పూజ. ఇది కూడా మిగిలిన పూజల్లాగానే స్పెషల్ అంటే ఏం కాదండి. కానీ అక్కడ మనం శ్రీరాముడి యొక్క వ్యక్తిత్వాన్ని పూజిస్తున్నాం, మనం శ్రీరాముడి యొక్క ధర్మాన్ని పూజిస్తున్నాం, మనం సీతారాముల యొక్క అన్యోన్య దాంపత్యాన్ని మనం పూజిస్తున్నాం. సో ఇవన్నీ మనకి కూడా కావాలిగా. రాముడు నడిచిన మార్గంలోనే మనం వెళ్ళాలి, రాముడు చూపిన బాటలోనే మనం నడవాలి, రాముడు పంచినటువంటి ఏకపత్ని వ్రతాన్ని మనం పాటించాలి. ఇవన్నీ చేసినప్పుడే కదా ఆయన అనుగ్రహం మన మీద ఉంటుంది. సో ఇవన్నీ కలగాలి అంటే రామదేవుని పూజ అనేది మనం చేసుకోవాలి. అసలు ఏంటి పూజ, ఎలా చేసుకోవాలి అంటే సాధ్యమైనంత వరకు మాఘమాసం మనం చెప్పుకున్నట్టుగానే అన్ని రకాలుగా అనువైన సమయం కాబట్టి మాఘమాసంలో ప్రారంభించుకోండి. ఏమండి మాసంలో మీరు ఇన్ని రకాలుగా చెప్తున్నారు అని అంటే మీరు చైత్ర మాసంలో కూడా చేసుకోవచ్చు, పాల్గొన మాసంలో అయినా చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. నేను చెప్పాను కదమ్మా అన్ని రకాలుగా ఇప్పుడు మొదలు పెట్టుకుంటారు అంతే. సో ఆ రకంగా మీకు కుదిరింది అనుకోండి, చక్కగా 5 గురువారాలు, కొన్ని ప్రాంతాల్లో ఆదివారాలు కూడా చేస్తారమ్మా దీన్ని. అంటే 5 గురువారాలు 5 ఆదివారాలు అంటే వారానికి 2 రోజులు ఈ పూజ చేసుకుంటారు. కొన్ని ఏరియాల్లో ఓన్లీ గురువారాలు ఒకటే చేస్తారండి. అది ఎక్కడికక్కడ ప్రాంతీయ భేదం అనేది ఉంటుంది, దాన్ని మనం కాదనకూడదు. కానీ వీలుందనుకోండి మనం చేసుకునేది భగవంతుడి పూజే కదండి. మనం ఎంతసేపు కేటాయిస్తాం చెప్పండి? మహా అయితే ఒక 20 నిమిషాలు, ఒక అరగంట. భగవంతుడి కోసం కేటాయించడంలో తప్పులేదు కదండి. కాబట్టి 5 గురువారాలు 5 ఆదివారాలు చేసుకోండి. ఆదివారం సూర్యనారాయణ స్వామి వారికి కూడా కలిసి వస్తుంది. చాలా అద్భుతమైన మాసం మాఘమాసం కాబట్టి అన్ని రకాలుగా బాగుంటుంది. సో 5 గురువారాలు 5 ఆదివారాలు మనం ఈ రామదేవుని కథ పూజ చేసుకోవాలి. ముందుగా మనం ఏ పూజ ప్రారంభించాలనుకున్నా కూడా ముందు మనం ఎవరిని దర్శించుకుంటాం? విఘ్నేశ్వరుని అంటే గణపతిని. అట్లా ముందుగా గణపతిని, పసుపు గణపతిని చక్కగా తయారు చేసుకుని
ఒక తమలపాకులో కొద్దిగా బియ్యం వేసి ఆ బియ్యంలో గణపతిని పెట్టి ముందుగా గణపతి వారి యొక్క ఆవాహన చేసుకుని గణపతి పూజ చేసుకున్న తర్వాత శ్రీరాముడి యొక్క పట్టాభిషేకం ఫోటో ఉంటుందమ్మా. ఆ ఫోటోని పెట్టుకుని చక్కగా దానికి చక్కటి అలంకరణ చేసి పుష్పాలతోటి దండతోటి మీ ఇంట్లో ఏదైనా చిన్న మన వెండిది కానివ్వండి లేదా మా ఇతరది కానివ్వండి చిన్నది రాముల వారి పట్టాభిషేకం లాంటిది విగ్రహం ఏమన్నా ఉందనుకోండి అది కూడా పూజలో పెట్టుకోండి. ఎందుకంటే ఫోటోకి మనం అభిషేకం చేయలేం కదా. సో అందువల్ల ఏంటంటే ఆ చిన్న విగ్రహం ఉందనుకోండి చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. తృప్తిగా పంచామృతాలతోటి మనం అభిషేకం చేసుకోవచ్చు. మీకు ఇంకా ఓపిక ఉందా పళ్ళ రసాలతో కూడా మనం అభిషేకం చేసుకోవచ్చు. ఇట్లా ఆ యొక్క రామదేవుడికి షోడశోపచార పూజలు కూడా చేసుకోవాలమ్మా. చేసుకోవడం తర్వాత సత్యనారాయణ స్వామి వారి యొక్క కథలు ఎలా ఉంటాయో అలాగే రామదేవుడికి కూడా ఒక కథ ఉంటుంది. ఆ కథ చెప్పుకుని చక్కగా కథాక్షతలు సగం భగవంతుడి దగ్గర వేసుకుని సగం మన మీద వేసుకోవాలి. తర్వాత మన పిల్లలు ఉంటే పిల్లలు వాళ్ళకి వేయాలి. తద్వారా రాముడు వారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ఏమండి అసలు ఈ పూజా విధానం కూడా నాకు ఏ మంత్రం రాదండి, కానీ నేను పూజ చేసుకోవాలని ఆతృత ఉందండి నాకు అని అన్నారనుకోండి, రం రామాయ నమః అనుకుంటూ చక్కగా ఆ పుష్పాలతోటి పూజ చేస్తూ ఉండండి. రం రామాయ నమః అంటూ పూజ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారనుకోండి, ఆ రామదేవుడికి సంబంధించిన కథ ఏదైతే ఉందో అది పిల్లల్ని చదవమనండి. మీకు రాకపోతే ఒకవేళ మీకు వచ్చనుకోండి చక్కగా ఆ కథ మీరు చదువుకోండి. మంత్రాలు రాకపోతే రం రామాయ నమః గంధం పరికల్పయామి, రం రామాయ నమః ధూపం పరికల్పయామి, రం రామాయ నమః నైవేద్యం పరికల్పయామి, ఇట్లా మీరు షోడశోపచార పూజ చేసుకుని తద్వారా మీకు చదువు వస్తే కనుక మీరు ఆ కథ మీరే చదివేసుకోవచ్చు. లేదా చదువుకున్న వాళ్ళు మీ పిల్లలు ఎవరైనా ఉంటే ఆ పిల్లలతో అయినా సరే ఆ కథ మీరు చదివించుకోవచ్చు. చదివించుకుని చక్కగా పూజలో భాగంగా మనం ఈ పూజలో పెట్టాల్సిన ప్రసాదం ఏంటంటే అండి, సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రసాదం ఏ రకంగా అయితే గోధుమ నూకతోటి మనం చేసుకుంటామో అదే ప్రసాదం ఇక్కడ పెడతామండి. దాన్ని ఎలా పెడతామంటే 5 ఉండలు చేసుకుంటాం మనం. అది 5 ఉండలు చేసుకుని నివేదన చేసి అందులో 1 మీకు మీ కుటుంబానికి, 2 ముత్తైదువుకి, 3 గుళ్ళో దేవుడికైనా పెట్టచ్చు లేదా గుళ్ళో పురోహితులు ఉంటే ఆ పురోహితులకైనా ఇవ్వచ్చు. ఏమా 1 ఇరుగు పొరుగు వారికి, ఇంకొకటి మీరు ఎక్కడైతే పూజ చేశారో ఆ భగవంతుడికి, 1 మీకు మీ కుటుంబానికి, 1 ఇరుగు పొరుగు వారికి, 1 ఆ పూజ చేసినటువంటి ఫోటో దగ్గర, 1 ముత్తైదువుకి, 1 గుళ్ళో పురోహితులు ఉంటే పురోహితులకి. ఇలాగా చక్కగా 5 ఉండలని నివేదన చేసుకుని ఈ రకంగా మీరు ప్రసాదాన్ని పంచిపెట్టుకోవచ్చు. తద్వారా కథ చెప్పుకుని కథ అక్షతలు మీరు మీ పిల్లలు వేసుకోవచ్చు. రామదేవుని కథ పూజ చేయడం, ఏ దేవుడు పూజ చేసినా కలిగేది మంచే, చెడైతే కాదు. ఈ దేవుడు పూజ చేసినా కూడా కలిగేది మంచే. కానీ ఒక ధర్మం గురించి మాట్లాడాలన్నా, ఒక అన్యోన్య దాంపత్యం గురించి మాట్లాడాలన్నా, ఒక అన్నదమ్ముల వ్యక్తిత్వం గురించి కానీ అన్నదమ్ముల యొక్క బంధం గురించి మాట్లాడాలన్నా, స్నేహితుల యొక్క బంధం గురించి మాట్లాడాలన్నా ముందు మనం ఎవరి గురించి మాట్లాడతామండి? శ్రీరామచంద్రుడి గురించి మాట్లాడతాం. రామో విగ్రహ ధర్మవాన్ అన్నట్లుగా ధర్మానికి నిలువెత్తి నిదర్శనం రాములు వారు. మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, పూజ ఏదో నేను మొక్కుకున్నానండి అని చెప్పి పూజ చేసేయడం కాదండి. ఫస్ట్ పాయింట్ మీరు తెలుసుకోండి. మనం ఒక పూజ చేస్తున్నామంటే ఆ భగవంతుడి యొక్క వ్యక్తిత్వ లక్షణాలను మనం పుణికి పుచ్చుకోవాలి. సో అంత మనం చేయలేకపోతే కనీసం ఆయన చేసిన దాంట్లో, ఆయన నడిచిన బాటలో కనీసం 100లో 10 వంతైనా మనం నడవాలి. రామదేవుడిగా చేసుకుంటున్నాం. రాముడు ఎంత ధర్మంగా ఉండేవాడో, రాముడు తల్లిదండ్రులను ఎంత గౌరవంగా చూసుకునేవాడో, రాముడు చుట్టుపక్కల జనాలను ఎంత అందంగా ఆప్యాయంగా పలకరించేవాడో, ఇవన్నీ రాముడిలో లక్షణాలు.
మనం పూజ చేయటమే కాదండి, ఆయనలో ఉన్న లక్షణాలను కూడా మనం పుణికిపుచ్చుకోవాలి. అప్పుడే ఆయన అనుగ్రహం మనకు కలుగుతుంది. అలా ఏ దేవుడి పూజ అయినా సరే అమ్మా, కేదారేశ్వర వ్రతం చేసుకుంటున్నాం, కేదారేశ్వర వ్రతం చేసుకున్నది ఎందుకు చేసుకుంటున్నావు, దానికి తగ్గ కారణం ఉంటుంది. సత్యనావ్రతం చేసుకుంటాం, సత్యనావ్రతం చేసుకున్నానికి ఒక కారణం ఉంటుంది. అలాగే ఏ పూజ చేసినా ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని మనం తెలుసుకుని, ఆ కారణానికి తగ్గట్టుగా భగవంతుడి యొక్క వ్యక్తిత్వ లక్షణాలను మనం పుణికిపుచ్చుకుని ఆయన మార్గంలో మనం నడవగలగాలి. అప్పుడు ఆ పూజకి పూర్తి సాఫల్యత చేకూరుతుంది. మీకు ఇంకొక విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే అమ్మా, వీలైన వాళ్ళు తెచ్చుకోగలను అని అనుకుంటే గనక పంచవటి అని చెప్పని 5 మొక్కలు ఉంటాయమ్మా. మర్రి, మేడి, రావి, అశోక, మారేడు, వీటిని పంచవటి అంటారు. ఈ పంచవటి అంటే ఈ 5 మొక్కలు ఎక్కడైతే ఉంటాయో అది శక్తి క్షేత్రంతో సమానం. అది వీలైనంతలో మీకు 5 ఈ వీటికి సంబంధించి మీకు ఏమైనా దొరికి అందుబాటులో ఉన్నాయనుకోండి, అందుబాటులో ఉంటేనండో, అంతేగాని పనులన్నీ ఆపేసుకుని ఈ మొక్కల కోసమే తిరగమని నేను చెప్పట్లే. మీకు అందుబాటులో ఉంటే, లేదు నేను ఎవరికన్నా చెప్తే వాళ్ళు పట్టుకొస్తారని ఖచ్చితంగా అనుకుంటే ఈ 5 మొక్కలు తెప్పించుకోండి. మర్రి, మేడి, రావి, అశోక, మారేడు, ఈ 5 పంచవటి అంటారు. ఈ 5 మొక్కలో ఉన్నటువంటి దాన్ని పంచవటి. ఈ పంచవటిలోనే సీతారాముల వారు పర్ణశాల నిర్మించుకున్నారు. ఈ 5 మొక్కలు ఎక్కడైతే ఉంటుందో శక్తి క్షేత్రం అంటారు దీన్ని. ఎందుకంటే దాని నుంచి వచ్చే గాలి కూడా ఆరోగ్యపరమైనటువంటి విధంగా ఉంటుంది. ఏమా, కాబట్టి మీకు వీలుంటేనే తెచ్చుకోండి, తప్పనిసరి అని నేను చెప్పట్లే. మీకు వీలుంటే తెచ్చుకోండి అంతే. ఏమా, ఈ రకంగా రామదేవుని కదా మీరు పూజ చేసుకుని చక్కగా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పుని ఆశిస్తున్నానమ్మా. ఇలా ఈ పూజే కాదమ్మా, ఏ పూజకైనా సరే భగవంతుడి యొక్క అనుగ్రహం చూసుకోవాలమ్మా. ఆయన అనుగ్రహం ఉండాలి. ఏమ్మా, ధన్యవాదాలండి. నమస్తే అమ్మా.